అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఆరితేరిన దొంగ. రుమానియా రాజధాని నగరంలో ఒక ఆరితేరిన దొంగ ఉండేవాడు. అతను ఒకనాడు ఒక పల్లెటూరికి పోతూ దారిలో మరొక దొంగను కలుసుకున్నాడు. ఆ పల్లెటూరి దొంగ పట్టణంలో తన వృత్తి కొనసాగిద్దామని వస్తున్నాడు. ఇద్దరూ మాట్లాడుకోవటంలో వారిది ఒకే వృత్తి అని స్పష్టమయ్యింది. పట్టణం దొంగ పల్లెటూరి దొంగతో, నీ నేర్పు చూద్దాం, ఆ చెట్టు మీద కాకి గూడు నుంచి కాకికి తెలియకుండా దాని గుడ్లు దొంగిలించుకురా అన్నాడు. పల్లెటూరి దొంగ చెట్టెక్కి కాకి గూడు చేరి పొదుగుతున్న కాకికి తెలియరాకుండా దాని గుడ్లు కాజేసి జేబులో వేసుకుని చెట్టు దిగి వచ్చాడు. కానీ వాడు కిందికి దిగివచ్చి జేబులో చూసుకుంటే గుడ్లు లేవు. పట్టణం దొంగ వాటిని తన చేతిలో చూపిస్తూ, పర్వాలేదు, నువ్వు నేర్పుగల దొంగవే, దొంగతనాలలో నాకు కుడిభుజంగా ఉన్నావంటే నీకు వాటా ఇస్తాను అన్నాడు. ఇందుకు పల్లెటూరి దొంగ ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి రాజుగారి ఖజానా దోచుకోవటానికి నిశ్చయించారు. చీకటి పడగానే వాళ్ళు ఒక పక్క నుంచి రాజుగారి భవనం పైకప్పు మీదకి ఎక్కి కప్పులో ఉండే అద్దపు కిటికీల గుండా ఒక్కొక్క గదినే చూస్తూ చివరకు ఖజానా కొట్టు తెలుసుకున్నారు. అందులో పీపాల నిండా బంగారపు నాణ్యాలున్నాయి. పెద్ద దొంగ చిన్న దొంగను తాడు సాయంతో అద్దపు కిటికీ గుండా ఖజానా కొట్టులోకి దించాడు. చిన్న దొంగ సంచి నిండా బంగారు నాణ్యాలు నింపుకొని తిరిగి కప్పు చేరుకున్నాడు. ఇద్దరూ తరువాత రాజభవనం దిగి వెళ్ళిపోయారు. మర్నాడు పూర్వాహ్నం వేళ రాజుగారు రోజులాగే తన ఖజానా చూసుకోవడానికి వచ్చి, ఈ గదిలోకి ఎవరు వచ్చారు అని అడిగాడు. ఎవరూ రాలేదు మహారాజా అన్నాడు కాపలావాడు. రాజు ఖజానా నుంచి కారాగృహానికి వెళ్ళి అక్కడ ఖైదు చేసి ఉన్న ఒక ముసలి దొంగతో ఎవరో ఖజానాలో ప్రవేశించి 2,000 చిల్లర బంగారు నాణ్యాలు కాజేసుకుపోయారు. గోడలో ఎక్కడా కన్నం లేదు అన్నాడు. కన్నం ఉండే ఉంటుంది మహారాజా, మీరు కనుక్కోలేదు అంతే. ఖజానా కొట్టులో పొగపెట్టి పొగ ఎటుగా బయటికి వస్తుందో గమనించండి. కన్నం ఎక్కడ ఉన్నది ఇట్టే తెలిసిపోతుంది అన్నాడు ముసలి దొంగ. రాజు అలా చేసేసరికి కప్పులోని అద్దం గుండా పొగ పైకి వచ్చింది. రాజు ఈ మాట చెప్పేసరికి ముసలి దొంగ, ఆ దొంగ మళ్ళీ వచ్చి తీరుతాడు, ఆ కిటికీ అద్దాన్ని తాపడం చేయించకుండా అలాగే ఉండనిచ్చి కిటికీ దిగువన పెద్ద పీపాలో చిక్కని బెల్లపు పాకం పోసి ఉంచండి. దొంగ తిన్నగా అందులోకి దిగబడి మీకు చిక్కిపోతాడు అన్నాడు. ముసలి దొంగ అన్నట్లుగానే జరిగింది. దొంగలిద్దరూ కూడబలుక్కొని ఆ ఖజానాలో ఇంకా చాలా బంగారం ఉన్నది, రాజుకు దొంగతనం గురించి తెలిసేలోగా మనం మరికొంత కొల్లగొట్టడం మంచిది అనుకొని మరుసటి రాత్రి మళ్ళీ వచ్చారు. చిన్న దొంగ తాడు మీద నుంచి దిగి తిన్నగా బెల్లపు పాకంలో దిగబడ్డాడు. అన్నా, మోసం జరిగింది, నేను కదలలేకుండా ఎందులోనో కూరుకుపోయాను, నన్ను పైకి లాగటం సాధ్యం కాదు, నేను ప్రాణాలతో దొరకకుండా ఇంత విషం ఇచ్చి నువ్వు తప్పించుకుపో అన్నాడు వాడు. భయం లేదు తమ్ముడు, భయపడకు, నా దగ్గర చచ్చినట్లుగా కనబడేటట్టు చేసే మందుంది, అది మింగు, రేపు నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అని పెద్ద దొంగ తాడు మీదుగా దిగివచ్చి చిన్న దొంగకు ఏదో మందిచ్చి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే రాజు ఖజానా కొట్టుకు వచ్చి పీపాలో చిక్కుకుపోయిన దొంగను చూసి, ఆహా, దొంగ దొరికాడు వెధవ, నీ అంతు తేలుస్తానుండు అన్నాడు. కానీ దొంగ చచ్చి ఉండటం గమనించగానే రాజుగారి ఉత్సాహం చల్లారింది. ఆయన ఖైదుకు వెళ్ళి ముసలి దొంగతో సంప్రదించాడు. మహారాజా, వీళ్ళెవరో చాలా తెలివైన దొంగలు అన్నాడు ముసలి దొంగ. దొంగలా వీడుగాక
ఇంకోడున్నాడంటావా అన్నాడు రాజు తెల్లపోయి. ఇంకొకడు లేకపోతే వీడెలా చచ్చాడంటారు? ఆత్మహత్య చేసుకోలేడు కదా. బెల్లపు పాకంలో కూరుకుపోయినంత మాత్రాన ప్రాణాలు పోవు కదా. అయినా రెండో వాణ్ణి పట్టే మార్గం ఉందిలేండి. వీడి శవం కోసం వాడు తప్పక వస్తాడు. నగర ద్వారం బయట వీడి శవాన్ని ఒక కుర్చీలో పెట్టి దానికి భటులను కాపలా పెట్టండి అన్నాడు ముసలి దొంగ. ముసలి దొంగ చెప్పినట్లే పెద్ద దొంగ తన మిత్రుణ్ణి కాపాడే ప్రయత్నాలు ప్రారంభించాడు. వాడు ఒక తెల్ల గుర్రాన్ని, బండిని, 4 జాడీల సారాను కొన్నాడు. తరువాత అతను ముసలి వేషం వేసుకొని నగర ద్వారానికి 50 గజాల దూరంలో బండిని పక్కకు ఒరగవేసి, అయ్యో నా బండి పడిపోయింది, సారా జాడీలు పడిపోయాయి, రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టాడు. చిన్న దొంగకు కాపలా ఉన్న భటులు, ఒరే ముసలాడా, మాకు ఒక సారా జాడీ ఇస్తే నీ బండి సరిచేస్తాం అన్నారు. నేను కాదన్నానా బాబుల్లారా, ఒక జాడీ ఇస్తాను అన్నాడు పెద్ద దొంగ. భటులు బండిని సరిగ్గా నిలబెట్టి ఒక సారా జాడీ తీసుకొని వంతు ప్రకారం తాగసాగారు. దొంగ ఆ సారాలో నిద్రమత్తు మందు కలిపిన సంగతి వాళ్ళెరుగరు. భటులకు నిద్రమత్తు వస్తున్న సమయంలో పెద్ద దొంగ చిన్న దొంగను చూసి, సర్దారు గారు, ఇతగాడెవరు అన్నాడు. వాడొక దొంగలే అన్నాడు సర్దారు. అయ్యో, వీడు నా గుర్రాన్ని ఎత్తుకు పారిపోతాడేమో అన్నాడు పెద్ద దొంగ. ముసలాడా, నీకు మతిపోయిందా ఏం? వాడు చచ్చాడు, కనపడడం లేదు అన్నాడు సర్దారు. వాడు తప్పక నా గుర్రాన్ని ఎత్తుకుపోతాడు, దొంగను నమ్మరాదు అన్నాడు పెద్ద దొంగ. నోరు మూసుకో ముసలాడా, వాడు నీ గుర్రాన్ని కాజేస్తే నేను నీకు గుర్రం ఖరీదిస్తాను, సరేనా అన్నాడు సర్దారు. తరువాత భటులు ఒక్కొక్కరే నిద్రమత్తులో ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. వెంటనే పెద్ద దొంగ చిన్న దొంగను సమీపించి అతని నోట్లో ఏదో ద్రావకం పోశాడు. కొద్దిసేపటికల్లా చిన్న దొంగ కదిలి కళ్ళు తెరిచాడు. చూడు తమ్ముడు, వీళ్ళు ఎంతోసేపు మత్తులో ఉండరు. నీవు గుర్రాన్ని ఎక్కి మన చోటికి వెళ్ళిపో, ఉదయం కాగానే నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు పెద్ద దొంగ చిన్న దొంగతో. చిన్న దొంగ గుర్రాన్ని ఎక్కి బయలుదేరగానే పెద్ద దొంగ యథాస్థానానికి వచ్చి నిద్రపోతున్నట్లు నటించాడు. తరువాత కొంతసేపటికి భటులు ఒక్కొక్కరికి స్పృహ వచ్చింది. చచ్చిపోయిన దొంగతో పాటు గుర్రం కూడా మాయం కావటం చూసి వాళ్ళు అదిరిపడ్డారు. సర్దారు కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసి, ముసలాడు అన్నంత పనే అయ్యింది అన్నాడు. అతను లేచి వెళ్ళి నిద్ర నటిస్తున్న పెద్ద దొంగను లేపి, నాకంతా అయోమయంగా ఉంది, ఎలా అన్నావో కానీ నువ్వు అన్నదంతా నిజమయ్యింది. దొంగ లేడు, గుర్రమూ లేదు. రాజుగారికి ఇక్కడ జరిగినది తెలిస్తే తోలు ఒలిచేస్తారు. నీ గుర్రానికి రెట్టింపు ఖరీదిచ్చుకుంటాను. ఇక్కడ జరిగినది మాత్రం బయట పెట్టకు అని ప్రాధేయపడ్డాడు. పెద్ద దొంగ తాను వచ్చిన పని పూర్తి చేసుకోవటమే కాక 500 నాణాలు కూడా సంపాదించుకొని వెళ్ళిపోయాడు. రాజు జరిగిన సంగతి చెప్పేసరికి ముసలి దొంగ, వాడెవడో ఆరితెరిన వాడని నేను ముందే చెప్పలేదా? పెద్ద బహుమానం ఇస్తానని ప్రకటన చేస్తే గాని వాడు తమ కళ్ళపడడు అన్నాడు. రాజుకు కూడా ఈ పాటికి దొంగ మీద చాలా ఆదరం ఏర్పడింది. ఆయన దొంగకు పెద్ద బహుమానం ప్రకటించాడు. పెద్ద దొంగ వచ్చి, మహారాజా, నేనే దొంగను, తాము ఇచ్చే బహుమానం అందుకుందామని వచ్చాను అన్నాడు వినయంగా. నువ్వే దొంగవని నాకెట్లా రుజువు అని రాజు దొంగను అడిగాడు. దొంగ దూరంగా ఒక ఎద్దును తోలుకుపోతున్న వాణ్ణి చూపించి, ఆ ఎద్దును దొంగిలించుకురాగలను అన్నాడు. ఆ ఎద్దును తోలుకుపోతున్నవాడు చిన్న దొంగే. ఆ ఎద్దును తెస్తే నేను నీ మాట నమ్ముతాను అన్నాడు రాజు. పెద్ద దొంగ వెళ్ళి ఎద్దును తోలుకుపోయేవాడితో ఏదో అనటం
ఎద్దును తోలుకుపోయేవాడు నెత్తి నోరు బాదుకొని పారిపోవటము చూసి రాజు తృప్తిపడ్డాడు. ఆయనకు దొంగకు అంతులేని బహుమానం ఇచ్చి పంపేశాడు. దాన్ని దొంగలిద్దరూ పంచుకొని సుఖంగా జీవించారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.